మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించిన అన్ని రకాలమైనటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ మరియు యూజ్ఫుల్ కంటెంట్ ప్రతి ఒక్క పర్సన్కి అందిస్తూ త్రిశూల వ్యూహంతో దిగ్విజయం చేసినటువంటి పిఆర్ అకాడమీ రానున్న ఎగ్జామినేషన్ గతంలో జరిగిన అంటే ఈ 2 days ago జరిగిన ఎగ్జామినేషన్లో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అయినటువంటి మన త్రిశూల వ్యూహం మరియు మనం వేసినటువంటి మార్థన్ క్లాస్ ఇవన్నీ కూడా ఆస్పిరెంట్స్ అందరికీ చాలా హెల్ప్ఫుల్ అయిందని ప్రతి ఒక్కరు ఒక ఒపీనియన్ తెలియజేయడం జరిగింది, రైట్. మరి ఈ వీడియోలో చాలా మంది సందేహం అయితే పడుతున్నారు, సార్ మొన్న మేము జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ రాసాము, దాంట్లో షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 షిఫ్ట్ 3 అయితే ఉండేది. మరి ఈ షిఫ్ట్ 1 2 3లో నార్మలైజేషన్ పద్ధతి ఉంటుందా? సో ఎలా అయితే ఎస్ఎస్సికి కానీ రైల్వే ఎగ్జామినేషన్ కానీ ఎలా అయితే నార్మలైజేషన్ పద్ధతి ఉంటుంది, దీనికి ఏమైనా నార్మలైజేషన్ పద్ధతి ఉంటుందా? సో దీనికైతే నార్మలైజేషన్ పద్ధతి ఉండదు. ఎందుకు ఉండదు? ఒకవేళ ఉంటుందా, ఉంటే ఏ విధానంలో ఉంటుంది, ఒక లేదు అంటే ఏంటి, దీని గురించి క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిటిక్స్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ ఆన్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు అండ్ ఆల్ ది ఆస్పిరెంట్. మీకు అప్లై చేసినప్పటి నుంచి ఉద్యోగం వచ్చినంత వరకు ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఇన్ఫర్మేషన్ రూపంలో మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ వీడియోలో ఏంటి సార్ ఈ ప్రయత్నం అంటే, నార్మలైజేషన్ పద్ధతి ఉందా లేదా అనేసి ఏదైనా ఒక ప్రూఫ్తో పాటు మనం మాట్లాడడం అనేది మనకు ఒక ఆనవాయితీ. సో ప్రతి ఒక్క విషయం దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. సో ఇదైతే రీసెంట్గా మేము లాంచ్ చేసాము, మరి దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ రోజు ఎగ్జామ్, రేపు ఎల్లుండి లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి. చూడండి, సో మనకి రిక్రూట్మెంట్లో ఎలా టోటల్గా ఉంటాయి చూడండి. ఫస్ట్ పాయింట్ అప్లికేషన్ దేని గురించి, జూనియర్ అసిస్టెంట్ అనేసి ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేయాలనేసి దాని గురించి ఉంటుంది. థర్డ్ పాయింట్లో ఏంటంటే వెబ్సైట్లో ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏవైతే ఉన్నా మొత్తం వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. సో అప్లై డేట్, లాస్ట్ డేట్ ఇవన్నీ ఉంటుంది. ఫోర్త్ పాయింట్లో ఏంటి ఉంటుంది అంటే వేకెన్సీ పొజిషన్. సో ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి మరియు హైకోర్టుకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్టు కావచ్చు, యూనిట్ కోర్టు కావచ్చు, వీటిలో ఉన్నటువంటి వేకెన్సీ పొజిషన్ ఎలా ఉంది దీంట్లో ఎక్కడ చూపిస్తుంది. ఐదవది ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఒక పర్సన్ ఒక పోస్ట్కి అప్లై చేయాలి అంటే మరి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఆరో పాయింట్ ఏంటంటే లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్. భాష పరంగా మన తెలంగాణలో దాదాపు 3-4 భాషలు ఉన్నాయి, మరి ఏ భాషలకి ఎలిజిబిలిటీ ఇచ్చారు అనేది ఎక్కడ ఇవ్వడం జరిగింది. ఏడోది ఏంటంటే ఏజ్ లిమిట్ గురించి మాట్లాడారు. 18 నుండి 18 years నుండి 34 years వరకు ఎక్కడైతే ఇవ్వడం జరిగింది. తర్వాత ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 8 పాయింట్ రిజర్వేషన్ కోసం ఇవ్వడం జరిగింది. 8 పాయింట్ రిజర్వేషన్ మనకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీటన్నిటి గురించి ఇవ్వడం జరిగింది. 9th పాయింట్ ఏంటంటే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ గురించి ఇవ్వడం. అంటే ప్రతి ఒక్క పోస్ట్కి 100 marksకి ఎగ్జామ్ ఉంటుందా, 90 marksకి ఉంటుందా, మరి 50 marksకి ఉంటుందా, 40 marksకి ఉంటుందా, 45 marksకి ఉంటుందా అనేది ఎగ్జామ్స్ ఉంటుంది. మరి స్కిల్ టెస్ట్ ఉంటుందా, ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుందా, ఒకవేళ స్కిల్ టెస్ట్ ఉంటే ఎన్ని మార్కులకు ఉంటుంది, ఓరల్ ఇంటర్వ్యూ ఉంటే ఎన్ని మార్కులు ఉంటుంది, అవుట్ ఆఫ్ 100 marksలో దానికి వేసిన పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఎలా దేనికి ఎంత ఉంది అనేది డీటెయిల్గా ఎక్కడ ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఏ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తారనేది ఎక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 10th one ఎగ్జామినేషన్ ఫీజు గురించి ఉంటుంది. నెక్స్ట్ 11th పాయింట్ అంటే మెరిట్ లిస్ట్ ఏ విధానంలో మెరిట్ లిస్ట్ తీస్తారు. రాసినటువంటి ఎగ్జామినేషన్ 100 marksకి స్కిల్ టెస్ట్, ఓరల్ టెస్ట్ అన్ని నిర్వహించి మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. 12th పాయింట్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. మరి డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేసేటప్పుడు ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేసామో అప్లై చేసేటప్పుడు ఆ అప్లికేషన్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్ చేసిన డాక్యుమెంట్ అన్ని కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు, ఓకే. నెక్స్ట్ 13th పాయింట్ ఏంటంటే ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని. ప్రతి ఒక్క పర్సన్కి అపాయింట్మెంట్ చేసేటప్పుడు ఏ విధానంలో చేయాలి దీని గురించి ఇంకో వీడియో చేసి ఇంకొక చేయడం జరిగింది. దీంట్లో దాదాపు మనకి ఒక 10 పాయింట్లు అయితే ఉన్నాయి, 10-12 పాయింట్లు ఉన్నాయి, వీటన్నిటి గురించి చెప్తాం. తర్వాత ఈ లోకల్ అండ్ నాన్ లోకల్ అంటే ఈ ఓ అనే దీంట్లో అయితే ఉంటుంది. ఎవరిని లోకల్ కన్సిడర్ చేస్తారు, ఎవరిని నాన్ లోకల్ కంటే అంటే 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఒక జిల్లాలో చదివి ఉంటే లోకల్ కన్సిడర్, దాంట్లో లేదా ఎనీ 4 years ఎడ్యుకేషన్ ఉంటే అది లోకల్ కింద జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ కింద వస్తుందని ఇక్కడ
మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో ఆల్రెడీ మనం చాలా వీడియోలు ఇటువంటి విషయాలు మనం చెప్పడం జరిగింది. రైట్, నెక్స్ట్ 14వ పాయింట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టు ది అప్లికేషన్ అప్లైయింగ్ ఫర్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పార్ట్ ఏ పార్ట్ బికి ఏముంటుంది ఏం లేదని డీటెయిల్ గా ఎక్కడ చేయడం జరిగింది. ఒకవేళ ఏమైనా ఉంటే మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుందో ఈ హెల్ప్ డెస్క్ లో తెలంగాణ దీనికి అయితే మనం మెయిల్ చేయవచ్చు. లేదంటే ఈ కాల్ నెంబర్ ఏదైతే ఉందో ఓన్లీ వర్కింగ్ డేస్ లోనే ఈ నంబర్ 404023688394 వీటికి ఫోన్ చేసి మనం ఒక క్వరీస్ ఏమైనా ఉంటే చెప్పవచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఎన్ని రకాలు చెప్పడానికి కారణం ఏంటంటే ఎక్కడైనా మనం నార్మలైజేషన్ టోటల్గా మనం ఇక్కడ టోటల్గా 14 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈ 14 పాయింట్స్లలో ఎక్కడైనా నార్మలైజేషన్ పద్ధతి గురించి దీంట్లో సబ్ టాపిక్ ABCD కానీ ఎక్కడైనా మెన్షన్ చేశారంటే నార్మలైజేషన్ గురించి అస్సలు కూడా ఎక్కడ కూడా నార్మలైజేషన్ గురించి మెన్షన్ చేయలేదు. సో మెన్షన్ చేయలేదు అయితే నార్మలైజేషన్ ఉండదు, మెన్షన్ చేయాలి. ఒకవేళ ఉంటే ఎలాంటి ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి ఎస్ఎస్సికి ఎగ్జామ్ జరుగుతుంది లేదా RRBకి ఎగ్జామ్ జరుగుతుంది. చూడండి ఎస్ఎస్సిలో ఒక SSC GD మనం తీసుకుందామా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే SSC GDలో అక్కడ టోటల్గా 53 ఒక ఇయర్ అయితే 75 షిఫ్ట్, ఒక ఇయర్ అయితే 68 షిఫ్ట్, ఎలా షిఫ్ట్ అంటే దాదాపు పెర్ డే ఒక 3 నుండి 4 షిఫ్ట్లు అయితే నిర్వహిస్తారు. అంటే కనీసం ఒక 20 డేస్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, 20 to 25 డేస్. ఓకేనా, సో మినిమం అక్కడ ఎన్ని రోజులు ఉంటుంది అంటే 20 డేస్ ఎగ్జామినేషన్ ఉంటుంది మినిమం. ఓకేనండి, ఓకే ఈ 20 డేస్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి 20 డేస్లో ఒక షిఫ్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి 80 క్వశ్చన్స్ వాళ్ళకి నిర్వహిస్తారు. రైట్, మరి కాబట్టి వీళ్ళకి ఎప్పుడైతే 20 డేస్లో ఉంటుంది మొదటి రోజు రాసేవాడికి 20 రోజు రాసేవాడి పేపర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి ఈజీ వస్తుంది, కొంతమందికి మోడరేట్ వస్తుంది, కొంతమంది డిఫికల్ట్ వస్తుంది. ఈ 3 తరహాల క్వశ్చన్ పేపర్ తయారవుతాయి. ఎవరికి ఏ షిఫ్ట్లో ఏ లెవెల్ వస్తుంది అనేది ఊహించని విధానం. అలాగే టెట్ అండ్ DS టెట్లో కూడా నార్మలైజేషన్ పద్ధతి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఈజీ మోడరేట్ని అండ్ డిఫికల్ట్ ఈ మూడింటిని తీసుకొని 20 డేస్లో ఉన్నటువంటి టోటల్ మనం చూసి మనకి ఎక్కడ నార్మలైజేషన్ విధానం అనేది వీళ్ళకి తీసుకురావడం జరిగింది. కానీ మనకి ఎక్కడ జూనియర్ అసిస్టెంట్కి ప్రతి ఒక్కరు అప్లై చేశారు, రాశారు. మనకి ఎన్ని షిఫ్ట్ ఉన్నాయి, ఎన్ని షిఫ్ట్లు రాశారంటే షిఫ్ట్ 1, 2, 3 కేవలం 3 షిఫ్ట్లు మాత్రమే మనం రాసాం. ఇంకేమైనా షిఫ్ట్స్ రాసామో లేదు. అది కూడా ఈ 3 షిఫ్ట్లు కూడా ఓన్లీ 1 డేలో అయింది. జూనియర్ అసిస్టెంట్కి ఒక రోజులోనే ఎగ్జామినేషన్ జరిగింది. మొత్తం 33 జిల్లాలో ఒకేసారి ఎగ్జామ్ జరగడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ సెంటర్ ఏదైతే 33 డిస్ట్రిక్ట్లలో మనం మొత్తం జరిగినటువంటి ఎగ్జామ్ 33 జిల్లాలకు ఒక జిల్లాకి ఈ రోజు, రేపు ఇంకొక జిల్లాకి ఇంకొక రోజు అయితే నిర్వహించున్న నార్మలైజేషన్ విధానం ఉండేది. కానీ అన్ని జిల్లాల్లో ఒకే రోజు జరిగింది. అందరూ కూడా ఆ షిఫ్ట్లో షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3లు జరిగాయి. ఒకే రోజు జరిగింది, అన్ని షిఫ్ట్లు ఒకే రోజు 33 జిల్లాల్లో జరిగింది. కాబట్టి ఎక్కడ నార్మలైజేషన్ పద్ధతి అయితే లేదు. గుర్తుపెట్టుకోండి, నార్మలైజేషన్ పద్ధతి ఉంటే కొంతమందికి, ఎందుకంటే షిఫ్ట్ 3లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో షిఫ్ట్ 1తో పాటు కానీ 2తో పాటు కంపేర్ చేస్తే కాస్త డిఫికల్ట్ అని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ఇక్కడ మరి షిఫ్ట్లో డిఫికల్ట్ వచ్చింది సార్ అంటే అది డిఫికల్టా ఈజీయా అనేది మనం ఇక్కడ డిస్కషన్ చేయడానికి we accept it is a difficult exam where we compared the షిఫ్ట్ 1 షిఫ్ట్ 2తో పాటు కంపేర్ చేస్తే కాస్ట్ డిఫికల్ట్గా ఉందని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ దాని మీద మనకి రూల్స్లో ఎక్కడ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఈ 14 పాయింట్లు ఎక్కడ కూడా నార్మలైజేషన్ విధానం ఉంటుంది మీకు అనేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి నార్మలైజేషన్ విధానం అయితే ఉండదు. రైట్, మరి ఉండాలి అంటే ఈ ప్రొసీజర్లో ఉంటే ఉంటుంది. సో నోటిఫికేషన్ వచ్చేటప్పుడు దీనికి నార్మలైజేషన్ పద్ధతి ఉంటుందని SSC కానీ RRB కానీ మెన్షన్ చేస్తారు. కాబట్టి నార్మలైజేషన్ పద్ధతి, ఈ నార్మలైజేషన్ విధానంలో ఏంటంటే కొంతమందికి 10 మార్క్స్ కలవచ్చు, కొంతమందికి 8, కొంతమంది 7, కొంతమంది 5, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో మార్కులు అయితే కలుస్తుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ షిఫ్ట్లో ఉండటం, కొంతమంది 1 మార్క్ కూడా కలిసే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, సో ఎన్ని మార్కులు అది నార్మలైజేషన్ పద్ధతి ఉండేటప్పుడు. సో ఇక్కడ నార్మలైజేషన్ పద్ధతి అయితే లేదు కాబట్టి
నార్మలైజేషన్ పద్ధతి లేదు కాబట్టి మరి దాని గురించి ఊహించాల్సిన అవసరం లేదు. సో మనకి జూనియర్ అసిస్టెంట్కి ఎవరైతే థర్డ్ షిఫ్ట్లో రాశారో వారికి అయితే నార్మలైజేషన్ పద్ధతి లేదు. అసలు హైకోర్టుకి వచ్చినటువంటి 17 టైప్స్ ఆఫ్ పోస్ట్లో దేనికి కూడా నార్మలైజేషన్ పద్ధతి లేదు. క్లియరా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అందుకోసమే నేను ఇక్కడ క్లియర్గా ప్రతి విషయానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఏదైనా మనం చెప్తే ఒక ఎవిడెన్స్ ఉండాలి, అథెంటిక్గా ఉండాలి వీడియో అనేది. స్టూడెంట్కి ఎందుకు ఇవన్నీ మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకున్నానంటే కొంతమంది అన్నారు సార్ ఉంది సార్ చెక్ చేయండి అని సార్, కొంతమంది సార్ నోటిఫికేషన్ చూడండి సార్ అంటారు. సో అవన్నీ కాదు. సో నోటిఫికేషన్ మీకు చూపించాను. సో ఏదైనా అథెంటికేట్గా మనం మాట్లాడితే స్టూడెంట్ వరకు పర్ఫెక్ట్గా ఉంటుందని ప్రతిదీ పిఆర్ అకాడమీ నుంచి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అది అథెంటిక్ అయితేనే పిఆర్ అకాడమీలో వస్తుంది, లేకపోతే లేదు. అది అందరికీ తెలుసు. సో వ్యూస్ కోసమో ఇంకో దానికోసం ఎప్పుడు మనం చేయము. కానీ ఇక్కడ క్వరీ ఏంటంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నార్మలైజేషన్ పద్ధతి ఉంటుందా అనేసి అడిగారు. సో దానికోసమే నేను ఈ వీడియో చేయడం జరిగింది. నార్మలైజేషన్ పద్ధతి అయితే లేదు. సో డోంట్ వరీ ప్లీజ్. ఎవరైతే థర్డ్ షిఫ్ట్లో రాశారో సో ఆ థర్డ్ షిఫ్ట్లో రాసిన వారు ఇంకొక దానిపైన ఫోకస్ చేయండి. రేపు మనం జరగబోయేటువంటి అసిస్టెంట్ పోస్ట్ పైన, ఈ రోజు జరగబోయే ఎగ్జామినేషన్ పైన కొంచెం ఫోకస్ చేసి బాగా రాయండి. అంతే తప్ప మరి నార్మలైజేషన్ పద్ధతి కోసం ఆలోచించొద్దు. తర్వాత ఇప్పుడు హైకోర్టుకు మీరు రాశారు, వెల్ అనుకుంటూ జాబ్ వచ్చిందో వెళ్ళి. నెక్స్ట్ మనకి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది, విఆర్ఓ నోటిఫికేషన్ ఉంది, మళ్ళీ గ్రూప్ 4 నోటిఫికేషన్ ఉంది మన తెలంగాణలో. సో నంబర్ ఆఫ్ టైప్ దాదాపు మనకి తెలంగాణలో నోటిఫికేషన్ జాతర అనేది తెలుసు. సో మనకి దాదాపు 55,000 పోస్టులు అనేది నోటిఫికేషన్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందని మెన్షన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది నేను ఆశిస్తున్నాను. సో అందుచేత మళ్ళీ నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈజీగా ప్రతి ఒక్క విషయం అర్థం అవ్వాలని అనేక రూపాల్లో వీడియోస్ నేను అందిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో నార్మలైజేషన్ పద్ధతి లేదని ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. ఓకే, ఇంకేమైనా క్వారీస్ ఉంటే మీరు వీడియోలో కామెంట్ చేస్తే ఆ క్వారీస్కి నేనైతే సమాధానం తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.